'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మూవీ చూస్తున్నంతసేపు నాకు ఇదేం తెలియని స్టోరీ ఏం కాదనిపించింది. చాలా రెగ్యులర్ స్టోరీయే. తక్కువ జాతి కులాలకు జరిగే అవమానాలు, వాటిలోంచి వచ్చే గొడవల్ని స్టోరీలా తీశాడు డైరెక్టర్ దుష్యంత్. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా చాలా విలేజెస్లో జరుగుతుంది ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మన ఇండియాలో. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి రైటింగ్ చాలా బాగుంది. అంటే చిన్న విలేజ్లో లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఇంకా క్యాస్ట్ వల్ల వచ్చే అవమానాలు ఎలా ఉంటాయి అనేది చాలా బాగా రాసుకున్నాడు. స్టోరీలోకి వెళ్తే మళ్ళీ క్యారెక్టర్ ప్లేడ్ బై సుహాస్ తన గ్యాంగ్తో అంబాజీపేట అనే విలేజ్లో వాళ్ళ కులవృత్తి అయిన సలూన్ షాప్ నడుపుతూ ఉంటారు. అంటే కటింగ్ ఇంకా షేవింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా విలేజ్లో ఈవెంట్స్ ఏవైనా అయితే వాటికి బ్యాండ్ వాయిస్తూ ఉంటారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే పేరుతో. హీరో సిస్టర్ క్యారెక్టర్ ప్లేడ్ బై శరణ్య ప్రదీప్ అదే విలేజ్లోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తూ ఉంటుంది. మొదట్లో అవుట్సోర్సింగ్ లాగా పని చేసిన తర్వాత అదే విలేజ్లో ఉండి ఫైనాన్స్ ఇంకా చాలా బిజినెస్లు చేసే వెంకట్ బాబు ప్లేడ్ బై నితిన్ ప్రసన్న హెల్ప్తో ఆ టీచర్ జాబ్ పర్మనెంట్ అవుతుంది. సో ఆమె జాబ్ పర్మనెంట్ చేపించడంతో ఊరిలో అంతా వాళ్ళ మధ్య ఏదో ఉంది అని పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఇంకోవైపు విలన్ అయిన వెంకట్ బాబు చెల్లెల్ని హీరో సుహాస్ చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న విలన్ అయిన వెంకట్ బాబు హీరో అక్కను చాలా ఘోరంగా అవమానిస్తాడు. తన అక్కకు జరిగిన అవమానం పైన క్వశ్చన్ చేసినందుకు హీరోకి గుండు కొట్టిస్తాడు విలన్. గుండు కొట్టించడమే కాకుండా వాళ్ళ కులాన్ని చాలా ఘోరంగా అవమానిస్తాడు. వాళ్ళకు జరిగిన అవమానాన్ని హీరో ఇంకా వాళ్ళ సిస్టర్ ఎలా ఫేస్ చేశారు అనేది మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ గా లవ్ స్టోరీ పైనే కాన్సన్ట్రేట్ చేశారు. ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్ ఇంకా ఎమోషనల్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి యాక్టర్ల పర్ఫార్మెన్స్. మెయిన్గా హీరో కంటే వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసిన శరణ్య ప్రదీప్ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో సుహాస్ క్యారెక్టర్లో జీవించాడు. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ మ్యూజిక్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీకి నేను అవుట్ ఆఫ్ 5 3.5 రేటింగ్ ఇస్తాను. ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.